జర్నలిస్టులు మీడియా సంస్థలపై పెరుగుతున్న దాడులను ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా సంస్థ వారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, వేధింపులపై ఐఎన్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐఎన్ఎస్ అధ్యక్షుడు శ్రేయాంస్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి జర్నలిస్టులపై పలుమార్లు దాడులు జరగడంతో పాటు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిపై అక్రమ కేసులు బనాయించి విచారణల పేరుతో వేధిస్తున్నారని ఐఎన్ఎస్ దృష్టికి వచ్చిందన్నారు. మీడియా కార్యాలయాలు, సాక్షి ఎడిటర్ నివాసంలో సోదాలు నిర్వహించడం వంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రకటనలో ఐఎన్ఎస్ అధ్యక్షుడు శ్రేయాంస్ కుమార్ పేర్కొన్నారు. పత్రికా రంగంపై జరుగుతున్న ఈ దాడులను ప్రజాస్వామ్య పునాదులు, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను సొసైటీ తీవ్రంగా ఖండిస్తోందని ఐఎన్ఎస్ తెలిపింది. ఈ దాడులు స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ఒక ఆందోళనకరమైన ధోరణిలో భాగమని శ్రేయాంస్ కుమార్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎలాంటి భయం, బెదిరింపులు, హింసకు గురికాకుండా తమ వృత్తిపరమైన బాధ్యతల్ని నిర్వర్తించగలగాలని సూచించింది. దేశంలో పత్రికా రంగం శత్రువు కాదని, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే మిత్రపక్షమని ఐఎన్ఎస్ పేర్కొంది. ఇక ఈ దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధుల రక్షణకు తగిన చట్టపరమైన భద్రత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎన్ఎస్ డిమాండ్ చేసింది. బెదిరింపులు, హింసను ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలకు తాము అండగా నిలుస్తామని సొసైటీ పునరుద్ఘాటించింది. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఐఎన్ఎస్ తెలిపింది. మరోవైపు ఐఎన్ఎస్తో పాటు పలువురు రాజకీయ నాయకులు సైతం తీవ్రంగా ఖండించారు. సాక్షి పత్రిక ఎడిటర్, పలువురు జర్నలిస్టులపై టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమేనని ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టు సంఘాల నేతలు, రాజకీయ నాయకులు మండిపడ్డారు. కేసుల పేరుతో ఇటీవల వారిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, గంటల తరబడి విచారించడం దారుణమన్నారు. పోలీస్ కేసులతో సంపాదక స్వేచ్ఛను కట్టడి చేయాలని చూడటం సరికాదన్నారు.